హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ చేసి చూపిస్తానండి. బ్రేక్ఫాస్ట్ కోసం నేను షామంగులు వండుతున్నానండి. చూడండి, షామంగులు ఎంతమందికి తెలుసో నాకు కామెంట్లో పెట్టండి. ఈ షామంగులని సమ్మర్లో పోయించుకోవాలండి. సమ్మర్లో పోయించుకొని వర్షం పడుతుంటే తినాలండి. చాలా బాగుంటుంది, హెల్త్ కూడా చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలండి: పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర అండి, సాజీర పట్ట అండి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, టమాటో అండి, ఒక ఆనియన్ అండి, పసుపు, ఉప్పు, కారం అండి, మిల్ మేకర్స్ అండి, ఆయిల్ అండి. ముందుగా ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేయాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సాజీర పట్టా వేయాలండి. అవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ వేయాలండి. ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత పుదీనా, కొత్తిమీర వేయాలండి. పుదీనా, కొత్తిమీర కొంచెం మగ్గిన తర్వాత టమాటో వేయాలండి. టమాటో కొంచెం మగ్గిన తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. కొంచెం కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగంటుతుంది. మిల్ మేకర్స్ అండి. ముందుగా మిల్ మేకర్స్ని వాటర్లో నానబెట్టుకొని ఎక్సెప్ట్ వాటర్ అంతా తీసేసిన తర్వాత ఆ మిల్ మేకర్స్ని నూనెలోనే ఫ్రై చేయాలండి. నూనెలో ఎంత బాగా ఫ్రై చేస్తే అంత బాగా అవుతుంది. తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేయండి. తర్వాత అది మగ్గిన తర్వాత నీళ్ళు పోయండి. మీ షామంగులకు తగ్గట్టు ఎసరు పోయండి. మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేయండి. కారం ఎంత స్పైసీగా ఉంటే అంత బాగుంటుందండి. నీళ్ళు మరుగున తర్వాత షామంగులు వేయండి. షామంగులు వేసిన తర్వాత స్టవ్ సిమ్మిలోనే పెట్టండి. ఎంత సిమ్మిలో పెడితే అంత బాగా బాయిల్డ్ అవుతాయండి, అంత బాగా కూడా కుక్ అవుతాయండి. చూడండి, ఈ విధంగా అవుతుంది. సిమ్మిలోనే పెట్టాలండి పొయ్యి. ఫైనల్గా అయిపోయిందండి. చూడండి, మేము సర్వ్ చేసుకుంటున్నాము. చూడండి, ఈ విధంగా అవుతుంది. హెల్త్ కూడా చాలా మంచిదండి. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.